నమస్తే. ఆస్ట్రో మార్గన్ ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో మకర రాశి వారికి జూలై మాస గోచార ఫలితాలు తెలుసుకుందాము. జూలై 26, 2026 మకర రాశి వారికి గోచార ఫలితాలు. అంటే ఈ గోచార ఫలితాలు వివరాల్లోకి తెలుసుకునే ముందు మకర రాశి నుంచి ఖగోళంలో గ్రహాలు ఏ ఏ రాశుల్లో స్థితి పొంది ఉన్నాయి, అంటే మకర రాశికి ఏ స్థానాల్లో స్థితి పొంది ఉన్నాయి, మకర రాశి వారికి ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి తెలుసుకుంటూ తదుపరి వివరాల్లోకి వెళ్దాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ ఖగోళంలో గ్రహాలు ఎట్ ప్రెజెంట్ మకర రాశిని అనుసరించి ద్వితీయ స్థానంలో కుంభరాశిలో రాహు సంచారం జరుగుతోంది. రాహు ద్వితీయంలో మిశ్రమ ఫలితాలే ఉంటాయి, పెద్దగా ఉండవు అంతా అని చెప్పచ్చు. ఇక తృతీయంలో శని మాత్రం 3వ ఇంట్లో సంచరిస్తున్నాడు కాబట్టి కొద్దిపాటి కష్టాలు తగ్గుతాయి, వీరికి కొత్త ఉత్సాహం పెరుగుతుంది అనేది కూడా చెప్పచ్చు. శని అనుకూలిస్తున్నాడు మకర రాశి వారికి. ఇక 5లో కుజుడు అంత అనుకూలం కాదు వృషభ రాశిలో. 6లో 17 వరకు రవి సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. తదుపరి 18 నుంచి కర్కాటక రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు ప్రవేశిస్తాడు. అక్కడ అష్టమంలో రవి అంత అనుకూలం కాదు అనేది చెప్పచ్చు. కాకపోతే సప్తమంలో 18 నుంచి ప్రవేశించి సంచరిస్తాడు. అంత అనుకూలం కాదు అనేది చెప్పచ్చు. అయితే సప్తమంలో గురువు స్థితిలో ఉన్నాడు. గోచార గురువు చాలా శుభకరం అనేది సూచిస్తుంది కాబట్టి పర్వాలేదు. అయితే ఇక శుక్రుడు 7లో 4 వరకు సంచరించి తదుపరి 8లో సింహరాశిలో సంచారం చేస్తాడు మాసాంతం వరకు. శుక్రుడు అనుకూలంగా ఉంది ఈ మాసంలో వీరికి మకర రాశి వారికి. అయితే బుధుడు 7వ తారీఖు వరకు సంచరించి కర్కాటక రాశిలో, మిథునంలో వక్రించి సంచరిస్తాడు 23 వరకు 6లో. తదుపరి వక్రత్యాగం చేసి మాసాంతం వరకు కూడా అక్కడే సంచరిస్తాడు. బుధుడు 6, 7 స్థానాలకు కూడా అంత అనుకూలం కాదు, ఎంత సొంత రాశిలో సంచరించిన. కేవలం వక్రించాడనే కాదు, మామూలుగా కూడా 6, 7 స్థానాలకు బుధుడు అంత పెద్దగా ఏమీ ఇది ఉండదు ఫలితాలు. ఇక ఈ మకర రాశి వారికి 8లో అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది. అదంత మంచిది కాదు, ప్రతికూల ఫలితాలే ఉంటాయి. ఇది గ్రహాల గోచార స్థితిగతులు. గోచారంలో గ్రహాల అనుకూలత చాలా తక్కువగానే ఉన్నాయి కాబట్టి ఈ మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలే అని చెప్పవచ్చు. మిశ్రమ ఫలితాలు ఇస్తుంది ఈ మాసంలో, జూలై మాసంలో. శని 3వ ఇంట్లో సంచరిస్తాడు కాబట్టి కష్టాలు తగ్గి కొంత ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థికంగా కెరీర్ పరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో మాత్రం బంధువులతో వ్యవహరించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ మకర రాశి వారు అనేది సూచించడం జరుగుతుంది జూలైలో ముఖ్యంగా. అయితే వివిధ అంశాల వారీగా అసలు ఎలా ఉంది ఈ మకర రాశి వారికి జూలైలో అనేది సమగ్రంగా తెలుసుకుందాము. ఇక ఆరోగ్య విషయాలకైతే గనక ధనలాభం ఉంటుంది. రాహు 2వ ఇంట్లో సంచరించడం వల్ల అనవసర ఖర్చులు పెరిగే అవకాశం కూడా సూచిస్తుంది. రాబోయే ఆదాయాన్ని బట్టి కాకుండా ఉన్న బడ్జెట్, ఇప్పుడు మనకి బడ్జెట్ పాకెట్లో ఎంత మనీ ఉంది అనే దాని ప్రకారం ఖర్చులు పరిమితం చేయడం చాలా మంచిది ఈ మకర రాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది ఆర్థికంగా. ఇక ఆరోగ్యపరంగా అయితే కనుక శని ప్రభావం వల్ల ఎముకలు లేదా కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. చిన్నపాటి జీర్ణకోశ సమస్యలు లేదా మానసిక ఒత్తిడి ఉండవచ్చు. యోగా, ధ్యానం చేయడం ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఈ మకర రాశి వారికి చాలా మంచిది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక మకర రాశి వారికి విద్యార్థులకైతే కనుక శని బుధ గ్రహాల అనుకూలతల వల్ల పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు రిజల్ట్స్ పొందుతారు. అట్లా అని నాకు ఎలాగో వస్తాయి కదా అని వదిలేయకండి, కొంచెం కష్టపడాలి. ధ్యాస ఏకాగ్రతతో చదివితే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు అనేది సూచించటం అన్నమాట. విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా అనుకూలమైన అవకాశాలు లభిస్తాయి అనేది లాభదాయకంగానే ఉన్నాయి ఈ మకర రాశి వారికి
అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఆస్తుల వివాదాలు ఏమన్నా ఉంటే కనుక పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఈ మాసంలో ఈ మకర రాశి వారికి. అలాగే నూతన వాహనం కొనుగోలు చేసేటప్పుడు విషయంలో మాత్రం డాక్యుమెంటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఎందుకంటే బుధుడు వక్రించి ఉన్నాడు అనేది సూచించడం జరుగుతుంది. డాక్యుమెంటేషన్ విషయంలో భాగ్యాధిపతిని మరి శని కూడా చూడటం జరుగుతుంది గోచారంలో. భాగ్యస్థానాన్ని భాగ్యాధిపతి వక్రించి ఉన్నాడు. ఈ విధంగా ఉన్నాయి కాబట్టి డాక్యుమెంటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఇక వ్యాపారస్తులకైతే కనుక పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేసేవారు కొత్త కొత్త ఒప్పందాలు చేసుకున్న 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అవకతవకలు జరిగే అవకాశం కానీ, నష్టాలు కానీ, లేకపోతే మోసాలు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. బాగా ఆలోచించుకుని చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లకి కూడా అంత అనుకూల సమయం కాదు. జూలై మాసంలో వదిలేయటం మంచిది. ఇక కెరీర్ పరంగా అయితే చూస్తే కనుక ఉద్యోగస్తులకి హైర్ అఫీషియల్స్తో మంచి రిలేషన్సే మెయింటైన్ చేస్తారు. ప్రమోషన్స్కి కానీ కొత్త కొత్త బాధ్యతలు కానీ వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్ వచ్చినా కొత్త బాధ్యతలు రావచ్చు, సీట్ మారి కొత్త ప్రమోషన్ మీద. ఇక మీ టాలెంట్కి తగిన మంచి రికగ్నిషన్ అయితే లభిస్తుంది అనేది సూచించవచ్చు. ఈ ఉద్యోగస్తులకైతే చాలా బాగుంది అనేది సూచించడం జరుగుతుంది మకర రాశి ఉద్యోగస్తులకి ఈ జూలై మాసంలో. అలాగే కుటుంబంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎక్కువగా వీరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వారికి అనారోగ్య సూచనలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. ఇక ఈ మకర రాశి వారికి ఈ జూలై మాసంలో కోర్టు వ్యవహారాలు కొద్దిగా జాప్యం జరిగే అవకాశం ఉంది. ఈ మాసంలో మీరు ఆశించినంతగా కోర్టు వ్యవహారాల్లో అనుకూలతలు రావు అనేది సూచిస్తుంది. ఇక న్యాయపరమైన సలహాలతోనే ముందుకు సాగటం మంచిది అనేది చెప్పటం. ఇక ఈ మకర రాశి వారికి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఇప్పటి వరకు అవివాహితులు, వారి వివాహ ప్రయత్నాలు ఈ మాసంలో ఫలిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. వివాహాలు కుదరవచ్చు, సంబంధాలు రావచ్చు, కుదుర్చుకోవచ్చు, లేదా ఏదైనా సరే సంబంధాలు 1-4 రావటం కానీ ఆ ప్రయత్నాల విషయాల్లో అయితే ఫలిస్తాయి అనేది సూచిస్తుంది. అంటే మ్యారేజ్ జరుగుతుంది జూలైలో అని కాదు. శుక్రుడి సంచారం వల్ల దాంపత్య జీవితంలో సంతోషం, అవగాహన పెరుగుతాయి అనేది సూచిస్తుంది. పర్వాలేదు, బాగానే ఉంది. ఇక ఈ నెలలో వాహనాలు నడిపేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు కానీ కోపం వల్ల సమస్యలు రావచ్చు అనేది కూడా సూచిస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా కొద్దిపాటి జాగ్రత్తలుగా ఉండాల్సిన సూచనలు సూచించడం జరుగుతుంది. ఎందుకంటే మకర రాశికి 5లో కుజుడు సంచారం చేస్తున్నాడు. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది. వారి ఆహార నియమాల విషయాల్లో కానీ, తొందరపడి నడవటాలు, మెట్లు దిగటాలు, ఇలాంటి విషయాల్లో ఏదైనా సరే కొద్ది జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక ఈ విధమైనగా అన్ని రంగాల వారీగా తెలుసుకున్నాము. ఇక నక్షత్రాల వారీగా మకర రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. అయితే ఉత్తరాషాఢ నక్షత్రం రవి సంచారం దీనికి 5, 6, 7లో జరుగుతుంది. ఓకే. శ్రవణ నక్షత్రం చంద్రుడు ఇది అధిపతి. ఇక ధనిష్ట నక్షత్రం కుజ నక్షత్రం 5లో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ముందుగా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మాసంలో జూలై మాసంలో కెరీర్లో ఎదురవుతున్న అడ్డంకులన్నీ కూడా ఇప్పటి వరకు వారు ఫేస్ చేసిన విషయాలన్నీ కూడా కొంత సానుకూలతలు పట్టి మంచి రిలాక్స్ ఇస్తాయి అనేది చెప్తుంది. ధైర్యంతో నిర్ణయాలు తీసుకోవటానికి కూడా ముందుకు వస్తారు ఈ జూలై మాసంలో అనేది తీసుకోవటానికి అవకాశాలు బాగున్నాయి కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇక శ్రవణ నక్షత్ర జాతకులకైతే ఆర్థికంగా స్థిరత్వం అయితే బాగానే ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మెండుగా. ఇక ధనిష్ట నక్షత్ర అయితే కనుక విద్యార్థులకి, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి చాలా అనుకూలం, మంచి రిజల్ట్స్ పొందుతారు. ఆస్తి వ్యవహారాల్లో కూడా లాభదాయకంగానే ఉంటుంది ఈ జూలై మాసంలో. ఈ విషయాలు ధనిష్ట నక్షత్రం వారికి బాగున్నాయి అనేది సూచించవచ్చు. ఇక ముఖ్యమైన సూచన ఏంటంటే కనుక ఈ మకర రాశి వారికి
మీ 7.5 ఏళ్ళ ఏళ్ళనాటి శివని దశ అయిపోయింది. శనిదేవుడిని ఆరాధించడం కూడా జరిగింది, కష్టాలు తొలగిపోయాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఎవరికి కూడా అయితే గుడ్డిగా అప్పులు ఇవ్వకండి. నాకు ఏళ్ళనాటి శని లేదు, నాకు బాగానే ఉంది, మూడులో బాగా అనుకరిస్తున్నాడు అనేది వదిలిపెట్టండి అన్నమాట. ఎవరికి గుడ్డిగా అప్పులు ఇవ్వకండి. అలాగే మీరు కూడా కొత్త అప్పులు చేయకుండా ఉండటం మంచిది. ఇక ద్వాదశ రాశుల వారు కూడా చేసుకోదగ్గ పరిహారాలు అంటే ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించడం లేదా శనిదేవునికి తైలాభిషేకం చేయడం చాలా మంచిది ప్రతికూలతలకి అనేది సూచించడం జరుగుతుంది. లేదా శనికి ప్రసన్నానికి కూడా ఇది తగు మార్గం అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఇది మకర రాశి వారికి మంచి ఫలితాలే ఉన్నాయి. కొన్ని 1-2 విషయాలు తప్పిస్తే మిగతా విషయాలన్నీ మంచిగానే, సగం కంటే కూడా అధికంగానే మంచి ప్రయోజనాలు ఉన్నాయి అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.